అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకండి పెండింగ్ బిల్ జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి శుభవార్త తెలిపిందండి. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు కూడా ఈ మేరకు ప్రారంభం. ఈ నెల ఆఖరిలో ఒక ఉద్యోగుల సంఘాలతో మీటింగు. సో ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారండి. రేపు కూడా మన క్యాబినెట్ భేటీ అయితే ఉన్న విషయం తెలిసిందే. సో ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జిఓలే వెల్లడించాయి. సో తప్పకుండా భేటీ అయితే ఉంటుంది అని అయితే ఏపీ ఎన్జిఓలు తెలియజేశాయి. అలాగే రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు వరద బాధితులకు సంబంధించి, అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి, అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉండబోతాయి అని చెప్పేసి తాజా సమాచారము. ఇక సిపిఎస్ అండి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పార్సెల్ విత్డ్రా అంటే పాక్షిక ఉపసంహరణ కోసం రిక్వెస్ట్ ఉద్యోగి ఎన్పిఎస్ లాగిన్లో నుంచి చేసినవి ట్రెజరీ ఆఫీసర్ లాగిన్లో రిజెక్ట్ అవుతున్నాయండి. ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్పచ్చు. సో ఇది ఆటోమేటిక్గా ఇలా అయితే రిజెక్ట్ అవుతున్నాయండి. ఎందుకు ఏమిటనేది కూడా తెలుసుకుందాము. సో మన ఎస్టీఓ అంటే ఉప ఖజానా కార్యాలయ పద్ధతిలో చాలామంది సిపిఎస్ ఉద్యోగులు పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్లు వారి ఎన్పిఎస్ లాగిన్ నుంచే ఉప ఖజానా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతున్నారనమాట. సో వారి యొక్క వ్యక్తిగత లాగిన్ నుంచి ఎన్పిఎస్లోంచే ఈ విధంగా పార్షియల్ విత్డ్రా కోసం ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఎన్పిఎస్లోంచి చేసుకుంటున్నారు. ఉప ఖజానా కార్యాలయంలో ఆ రిక్వెస్ట్లకు అప్రూవల్ చేసేటప్పుడు అవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాన్యువల్ అంటే ఇక్కడ ఏం చేసేది ఏం లేదు, కానీ ఆటోమేటిక్గా అయ్యే రిజెక్ట్ అవుతున్నాయి అప్రూవ్ చేసే సమయంలో. సో ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల అది అప్రూవల్ కొడతా ఉంటే ఆటోమేటిక్గా రిజెక్ట్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరంతా ఏం చేయాలంటే అలాంటి వారంతా కూడా ఎన్ఎస్డిఎల్ నుంచి పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయమని ఎటువంటి ఆదేశాలు గౌరవ సంచాలకులు ఖజానా మరియు లెక్కల శాఖ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రాలేదు. కాబట్టి సో వారి ఆదేశాల ప్రకారం మా వద్ద ఉన్న సిపిఎస్ ఉద్యోగుల పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్లు రిజెక్ట్ అయితే చేయబడినని చెప్తున్నారు. సో సిపిఎస్ ఉద్యోగులు పార్షియల్ విత్డ్రా కోసం మాత్రం మీరు వారి యొక్క లాగిన్లో నుంచి కాకుండా, మీ యొక్క ఎన్పిఎస్ లాగిన్లో నుంచి కాకుండా స్వయంగా మీరు మాన్యువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఉప ఖజానా అంటే ఎస్టీఓ కార్యాలయానికి సందర్శించి స్వయంగా మీ యొక్క అప్లికేషన్ సమర్పించవలసిందిగా అయితే చెప్తున్నారండి వారు. సో పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ అప్లికేషన్తో పాటు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఈ అంశంపై మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే స్వయంగా ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించండి అని చెప్పి మనకు ఇట్లు ఖజానా శాఖ అధికారి అంటే ఎస్టీఓ గారు సబ్ ట్రెజరీ ఆఫీసర్ కోరుతున్నారండి. సో ఇది ఒక అప్డేటు. ఇక ఎవరైతే ఐటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారో, ఐటీ రిటర్న్స్ కోసము రీఫండ్ కోసం అయితే ఎదురు చూస్తున్న వాళ్ళకైతే అమౌంట్ జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ విధంగా వారికి మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఈ మెసేజ్ అనేది మనకు మెయిల్లో ఇన్బాక్స్లో లేదంటే మన యొక్క స్పామ్ ఫోల్డర్లో కానీ జూక్ బాక్స్లో కానీ ఈ విధంగా ఈ మెసేజ్ అయితే చూస్తున్నాము. సో పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనము ఈ వీడియోలోనే పెండింగ్ బిల్లులకు సంబంధించి 18,000 కోట్లు అంచనాగా 18,000 కోట్ల రూపాయల వరకు కూడా ఏమేమి పెండింగ్ ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఈహెచ్ఎస్ పోర్టల్లో డిడిఓ లాగిన్లో మొబైల్ నెంబర్ ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అనేది వస్తున్నది. చాలామంది చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వారంతా కూడా ఈ విధంగా డిడిఓ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ ఫామ్ని సో సదరు లెటర్ను ఈహెచ్ఎస్ వారి కార్యాలయం వారికి అయితే విజయవాడలో పంపవలసి అయితే ఉంటుంది. ఈమెయిల్ చేసినా సరిపోతుందండి. సో వాళ్ళైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇదే అండి లెటరు. సో ఇది బయట దొరుకుతుందన్నమాట.
ఇంకా మళ్ళీ ఇంకో అప్డేట్ ఏపీజీఎల్ఐ అండి. ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్కు 4 నెలల అమౌంట్ అయితే వారి యొక్క అకౌంట్స్లో జమ అవ్వడం జరిగింది. మనకు తెలిసింది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు. సో కానీ ఏపీజీఎల్ఐ సంబంధించి పార్ట్ ఫైనల్ పేమెంట్స్, అలాగే బాండ్ క్లెయిమ్ ఇవన్నీ కూడా మనకు ఇంకా మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందండి. ఏపీజీఎల్ఐ వారికి సంబంధించి ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది. చాలామంది ఏపీజీఎల్ఐ పేమెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. సో ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు మన యొక్క సిఎఫ్ఎంఎస్ మరియు నిధి యాప్లలోనే ఏపీజీఎల్ఐ టేల్ అనేది అప్డేట్ వర్షన్ తీసుకున్నారు. సో అక్కడే మనము ఏపీజీఎల్ఐ లోన్ సంబంధించి పార్ట్ ఫైనల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడనే మనము చేసుకునే దానికి వీలుంటుంది. మరికొద్ది రోజులు ఆర్థికంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందనమాట. ఇకపోతే స్టేట్మెంట్స్ షోయింగ్ అరియర్స్ అండి ఇది. సో 11 డిఏ రేళ్ళకు సంబంధించి సో నేను వీలైతే ఈ వీడియో ఎండింగ్లో ఈ 11 డిఏలు ఎప్పుడెప్పుడు అనే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి మర్చిపోకండి. సో 11 డిఏలకు సంబంధించి 11 సార్లు డిఏ అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించి డ్యూస్ మనకు జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 అంటే దాదాపు 5 సంవత్సరాలు సంబంధించినటువంటి డిఆర్ అరియర్లో ఒక్కటి కూడా రాలే ఇంతవరకు. సో అలాగే మనకు మరొక జనవరి 2024 డిఏ కూడా 3.64% అయితే ప్రకటించాల్సి ఉంది అన్నమాట. సో దాంతో కలుపుకుంటే మొత్తం 12 డిఏలు అవుతాయి. సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో 2 డిఏలు అయితే దసరా సందర్భంగా లేదా దీపావళి కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా క్లియర్గా అయితే ఫైనల్గా చెప్పేస్తాము. ఇక 11వ పిఆర్సీ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయన్నమాట. వీటి 11వ పిఆర్సీ అరియర్స్ను 2024లో 10%, ఆ విధంగా సంవత్సరానికి ఒక నెక్స్ట్ ఇయర్ 20%, 30% ఇట్లా 2027 కల్లా 40%తో పూర్తి స్థాయిలో చెల్లింపులు జరుగుతాయని చెప్పి జీవో జారీ చేయడం జరిగింది. కానీ ఈ 2024కు సంబంధించి అంటే ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. సో కానీ ఆ 10% పేమెంట్ అయితే ఇంకా జరగలేదు. వాటికి బిల్లులు పెట్టుకోవడానికి కూడా ఇంకా ఆప్షన్ ఎనేబుల్ కాలేదన్నమాట. సో ఇవన్నీ ప్రభుత్వము చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు. ఇక 12th పిఆర్సీ డ్యూస్ వచ్చేసి మనకు యాక్చువల్గా 12th పిఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు అమల్లోకి రాలేదన్నమాట. సో దీనికి సంబంధించి వెంటనే ఐఆర్ అయితే ప్రకటన చేయాలని అయితే కోరడం జరిగింది. ప్రతిరోజు ఉద్యోగ పెన్షన్ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా 13 లక్షల ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా ఈ పిఆర్సీ కనుక అమలైతే అందరికీ బెనిఫిట్ ఉంటుంది. వారి యొక్క బేసిక్లో మినిమం 55 to 60% అయితే పెరుగుతుందండి. కానీ ఆ బెనిఫిట్ అయితే కోల్పోతున్నారు. ఇదంతా లాస్ అనే చెప్పుకోవచ్చు. ఇక శాలరీ బిల్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల లీవ్స్, సరెండర్ లీవ్స్, ఎర్నడ్ లీవ్స్ వీటన్నిటికి సంబంధించి సప్లిమెంటరీ బిల్కి సంబంధించి అమౌంట్ అయితే జమ కావాల్సి ఉంది. ఇక పిఎఫ్ లోన్స్, పిఎఫ్ పేమెంట్స్ ఈ విధంగా పిఎఫ్ సంబంధించి చెక్ చేసుకునేవారు ఈ విధంగా లాగిన్ అవ్వండి ఈ వెబ్సైట్కి. ఈ యొక్క జీపీఎఫ్ నెంబర్తో అలాగే పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకు ప్రస్తుతానికైతే 2020-21కి మాత్రమే ఈ యాన్యువల్ స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. సో మిగతావి కూడా పూర్తి స్థాయిలో మిగతావి అంటే 21, 22 అలాగే 22, 23, 23, 24, 24, 25 వార్షిక ఖాతా నిల్వలు కూడా అందుబాటులో అయితే త్వరలో ఉంచబోతారనేది సమాచారము. ఇంకా గతంలో 2 డిఏలు అండి. సో అవేంటంటే జీవో నెంబర్ 28, జీవో నెంబర్ 30 ప్రకారంగా ఈడొక 3.64%, అలాగే ఈడొక 3.64% పెంచడం జరిగింది డిఏ. సో క్యాష్ రూపంలో అయితే చెల్లించారు, కానీ వీటికి సంబంధించి అరియర్స్ అయితే చెల్లించాల్సి ఉంది. సో ఈ డిఏలకు సంబంధించే ఈ డిఏ మొదటి విడత ఆగస్టులో, అలాగే ఈ జీవో నెంబర్ 30 ప్రకారంగా మొదటి విడత అరియర్స్ సెప్టెంబర్లో చెల్లించాల్సి ఉంది. వీటి రెండింటిని ఇప్పుడు చెల్లిస్తారనేది తాజా సమాచారము. ఇక పెండింగ్ బిల్ లిస్టు చూసుకున్నట్లయితే ఎస్ఎల్స్, టీఏ బిల్స్, 11 పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, రిటైర్ అయిన ప్రాల్స్ అండ్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జిఐఎస్. సో ఈ మధ్య మనకు గ్రాట్యుటీ, జిఐఎస్ అయితే ఆల్మోస్ట్ చాలామందికి పెన్షన్లకు జమ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆ 11 డిఆర్ అరియర్స్ గురించి ఇప్పుడు చూద్దాము.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఈ 11 నెలలకు సంబంధించి డిఏడిఆర్ అరియర్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ మొదటిది ఇది ఒకటోదండి, 2000 జూలై 2018 డిఏ అండి. ఈ అరియర్స్ 30 ఉన్నాయి. సో టైం ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రెండవది జనవరి 2019 డిఏ 31 నెలల అరియర్లు. అలాగే మూడవది జూలై 2019 అరియర్లు. సో ఇక్కడ ఒక 30 నెలలు. తర్వాత నాలుగవది జనవరి 2020 డిఏ, ఇక్కడ ఒక 24 నెలలు బకాయిలు అండి ఇవన్నీ. ఐదవ డిఏ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ జూలై 2020కి సంబంధించింది 18 నెలల బకాయిలు అయితే ఉన్నాయి. ఆరవ డిఏ అనేది జనవరి 1 ఇక్కడ మనకు 12 నెలల బకాయిలు ఉన్నాయి. ఏడవ డిఏ జూలై 2021కి సంబంధించినవి, ఇక్కడ 6 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్ ఉన్నాయి. ఎనిమిదవది జనవరి 2022కు సంబంధించి 18 నెలల బకాయిలు ఉన్నాయి. తొమ్మిదవ డిఏడిఆర్ జూలై 2022ది, ఇక్కడ 16 నెలల బకాయిలు ఉన్నాయి. అలాగే ఇక 10వ డిఏ జనవరి 1, 2023 డిఏ, ఇక్కడ 15 నెలల బకాయిలు ఉన్నాయి. తర్వాత 11వ డిఏ ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇదే జూలై 2023 డిఏ, ఇక్కడ మనకు 12 నెలల బకాయిలు ఉన్నాయి. సో ఈ రెండు దానికి ఈ మొదటి విడత ఆగస్టులో, ఇక్కడ మొదటి విడత అనేది స్పెల్ 1 సెప్టెంబర్లో అయితే చెల్లించాల్సి ఉంది. ఈ రెండింటికి సంబంధించి కూడినట్లయితే 27 నెలలకు సంబంధించిన అరియర్స్ 27/3 అంటే 3 సమాన వాయిదాల్లో మనకు మొదటి విడత అయితే ఈ నెలలో లేదా రేపు నెలలో అయితే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్.